2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సరి. మార్కెటింగ్ పరంగా మనము చాలా వీడియోస్‌లో రకరకాల గురించి మనం మాట్లాడుకున్నాం సార్. ఎస్పెషల్లీ వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏ రకంగా ఇది మనకు ఉపయోగపడుతుందంటారు? ఇది లైక్ మీరు చెప్పడం జరిగింది, మనకి డైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఇండైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని. ఇది ఏ కేటగిరీలో ఉంటుందంటారు? వర్డ్ ఆఫ్ మౌత్ అనేది డైరెక్ట్ మార్కెటింగ్ కాదండి, ఇండైరెక్ట్ స్ట్రాటజీనే. జనరల్గా సినిమాలకి ఎక్కువగా వాడుతుంటారు. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని టాక్ని బట్టి, పీపుల్ మాట్లాడుకున్న దాన్ని బట్టి బాగుంది 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 అంటే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బాగాలేదు 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 అంటే వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాటజీని 30-40 సంవత్సరాల నుంచి చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉపయోగిస్తున్నాయి. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా వీటిని రెఫరల్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ లేదా బిజినెస్ కమ్యూనిటీస్ వీటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఏం లేదు సరే, మీరు ఒక బొటిక్ బిజినెస్ లేదంటే ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. నేను ఒక ఐటీ కంపెనీయో ట్రైనింగ్ కన్సల్టింగ్ బిజినెస్ ఏదో రన్ చేస్తున్నాను. అలా డిఫరెంట్ బిజినెస్ పీపుల్ ఉండే క్లబ్స్ గ్రూప్స్ ఫామ్ చేస్తారు ఇక్కడ. సో దీనివల్ల ఏంటి, నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఒక రెస్టారెంట్ కానీ లేదంటే బ్యాంకెట్ హాల్ కానీ లేదంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ అవసరమైతే సిరి నాకు తెలుసు కాబట్టి, సిరి నా బిజినెస్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సిరి గురించి రికమెండ్ చేస్తాను. మాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, షీఈస్ డూయింగ్ సో అండ్ సో బిజినెస్, మీరు తన దగ్గరికి వెళ్తే మీకు ఈ రిఫరెన్స్ వస్తుంది లేదంటే ఈ అడ్వాంటేజ్ మీకు ఉంటుందని. అలా మీరు కూడా ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ సర్కిల్లోని మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఎవరికైనా ఐటీ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా, బిజినెస్ కన్సల్టింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా, స్టార్టప్ రిక్వైర్మెంట్ ఉన్నా, నా ఫ్రెండ్ ఒక ఆయన సుధీర్ గారు ఉన్నారు, ఆయన అయితే ఇలా కన్సల్టింగ్ చేస్తారు, మీరు వెళ్ళి ఆయన్ని అప్రోచ్ అవ్వండి, నా గురించి మీరు పబ్లిసిటీ చేస్తారు. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ బిజినెస్ అంటారు దీన్ని. ఇవి ఎక్కువగా కొన్ని బిజినెస్ గ్రూపుల్లోని, బిజినెస్ క్లబ్లోని, బిజినెస్ కమ్యూనిటీల్లోనే బాగా ప్రమోట్ చేస్తారు. వాళ్ళు చూడండి, మనకి హైదరాబాద్లో కూడా చాలా బిజినెస్ క్లబ్స్ ఉన్నాయి, పేర్లు అనవసరం, చాలా బిజినెస్ కమ్యూనిటీలు ఉన్నాయి, చాలా రిఫరల్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి తాలూకా మెయిన్ ఎజెండా వర్డ్ ఆఫ్ మౌత్. అవును, ఈరోజు నేను డిఫాల్ట్గా అడగచ్చు, సిరి నేను హైదరాబాద్కి రీసెంట్గా వచ్చాను, నాకు ఏదైనా ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే మీరు ఇమీడియట్గా మీ తెలిసిన సర్కిల్లో ఒక కాంటాక్ట్ రికమెండ్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ మౌత్. ఈ వర్డ్ ఆఫ్ మౌత్లో ఏంటి అంటే పర్టికులర్గా మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ సర్వీస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, లేదు ఆ కాస్ట్ కటింగ్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది తెలిసిన వాళ్ళని మీరు ఎక్కువగా రికమెండ్ చేస్తారు. అంతే తప్ప డిఫాల్ట్గా గూగుల్లో తీసి ఒక కాంటాక్ట్ అయితే ఇవ్వలేరు కదా. మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ మీ బ్రెయిన్లో రెగ్యులర్గా తెలిగే పర్సన్ని, తెలిసిన వాళ్ళని ఈజీగా రికమెండ్ చేస్తారు. దట్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఇవి బిజినెస్లకి ఏ రకంగా అడ్వాంటేజ్, చాలామంది దీన్ని అపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది దీనికి ఓవర్ హైప్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓవర్ హైప్ ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇవాళ వరల్డ్ మోడర్న్ మెథడ్లోని పరుగులు పెడుతుంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, టెక్నాలజీ అంటున్నారు, డేటా అనలిటిక్స్ అంటున్నారు, గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ ఇటువంటి టూల్స్ ఉపయోగించి లీడ్స్ని తొందరగా జనరేట్ చేస్తున్నారు, టెలికాలింగ్ అని. ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంత స్పీడ్గా వెళ్తున్న క్రమంలో నేను ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ పట్టుకొనే బిజినెస్ చేస్తాను అనడం తప్పు. ఓకే, నేను చెయ్యొద్దు అనను. నా సర్కిల్లో 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా సర్కిల్లో 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నాకు ఎరగదీసేస్తారు వ్యాపారం, దామ్ దుమ్ గట్టిగా బిజినెస్ ఇచ్చేస్తారు అని అనుకోవడం తప్పు. అది ఉపయోగించండి, దాంతోపాటు మోడర్న్గా ఏ మెథడ్స్ ఏ టూల్స్ మార్కెట్లో ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క సిస్టమ్ మీద డిపెండ్ అవ్వద్దు అంటాను. అది ఓవర్ హైప్. అంటే మనం దీన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి కొత్తవి కూడా ట్రై చేయొచ్చు. అయితే ఎవరైనా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్గనైజేషన్స్ కానీ పబ్లిసిటీ కానీ అసలు దేనికి పనికిరాదు అంటే అది కూడా తప్పేనండి. పనికి రాకపోవడం ఏమీ ఉండదు. ఒక బిజినెస్ చేసేవాడికి ప్రతి కొత్త పర్సను ఆటోమేటిక్గా కస్టమర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు మీరు ప్రాపర్గా ఉపయోగించుకున్నప్పుడు. మీరు చూడండి, మీ వర్క్ టైమింగ్స్ 10 to 7 అనుకున్నాం. 10 to 7 మీరు ఆఫీస్కి వచ్చారు, మీ దగ్గర ఒక 50 మంది 60 మంది సేల్స్ టీం ఉన్నారు, ఒక 20 మంది టెక్నికల్ టీం ఉన్నారు. వీళ్ళు రోజు సోషల్ మీడియాలో ఒక పెద్ద లీడ్ ఫర్నల్ డిజైన్ చేసి అందులోంచి లీడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అందులోంచి కావాల్సిన వాళ్ళకి కాల్ చేసి అందులోంచి కన్వర్షన్స్ చేస్తున్నారు. అంటే ఒక 100 మందికి కాల్ చేస్తే అందులో ఒక 5 కస్టమర్స్ కన్వర్ట్ అవుతున్నారు అనుకుందాం, బాగానే ఉంది, ఇది తప్పేం కాదు. మీరు ఒక బిజినెస్ కమ్యూనిటీలో ఉండడం వల్ల లేదా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్గనైజేషన్లో ఉండడం వల్ల మీకు ఇంకొక 50 మంది 100 మంది కొత్తగా పరిచయం అవుతున్నారు. ఈ
ఈ 50 మంది 100 మంది మిమ్మల్ని ఎక్కడైనా రికమెండ్ చేసినా, మీ గురించి ఎవరికైనా చెప్పినా, వాళ్ళు మీకు కాల్ చేసినా ఆటోమేటిక్గా అక్కడి నుంచి కూడా బిజినెస్ కన్వర్ట్ అవుతుంది కదా. కొత్తగా వస్తున్న బిజినెస్ని ఎవడైనా వద్దనుకుంటే అల్టిమేట్లీ వాడు మూర్ఖుడు. సో నాకు ఇది ఏది వద్దు, మాది 50 సంవత్సరాల వ్యాపారం, మాది 100 సంవత్సరాల వ్యాపారం, మేము ఆఫీస్లో కూర్చుంటే పని జరిగిపోద్ది, మేము అసలు డోర్ ఓపెన్ చేస్తే చాలు అకౌంట్లో ₹1,00,000 పడిపోద్ది, ఇటువంటి మాటలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా 100% తప్పు. సో వర్డ్ ఆఫ్ మౌత్ని ఓవర్ హైప్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు కానీ రిజెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు బిజినెస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలియవు. ఫస్ట్ 1 year 2 years మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన టైం చాలా ఉంటుంది. ఈ 1 to 2 years టైంలో మీరు ఏదైనా వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్గనైజేషన్లో, వర్డ్ ఆఫ్ మౌత్ బిజినెస్ సిస్టంలో కానీ, కమ్యూనిటీలో కానీ ఉన్నారనుకోండి, మీకు హెల్ప్ చేసేవాళ్ళు, ఈజీగా రిఫరల్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. అది మీరు ఎంత అడ్వాన్స్డ్గా ఉపయోగిస్తారు అన్నదాన్ని బట్టి మీ మోడల్ బాగుంటుంది. ఇందాక నేను ఒకటి చెప్పాను చూసారా, ఒక కాలేజ్కి వెళ్ళి మీ గురించి మీరు ప్రమోట్ చేసుకోవడం వల్ల మీ బిజినెస్ సిస్టమ్ గురించి పేరెంట్స్కి తెలుస్తుంది, లేదా కజిన్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా తెలుస్తుంది. సో దానివల్ల ఏంటి, లేదు మొన్న మా కాలేజ్కి ఒక సుధీర్ అని ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళు స్టార్టప్లు బిజినెస్లు పెడితే సపోర్ట్ ఇస్తారంట, అన్నయ్య నువ్వేమైనా కొత్త బిజినెస్ పెడతానంటే చెప్పు, ఆయన నెంబర్ నీకు ఇస్తానని చెప్పాడు. అది కూడా వర్డ్ ఆఫ్ మౌత్. ట్రూ. అండ్ అలాగే ఎవరైనా కూడా ఈ డిస్కషన్ వస్తే రీసెంట్గానే మా దగ్గరకు వచ్చారు అని అలా కూడా కనెక్ట్ రికమెండ్ చేస్తారు. సో దానివల్ల ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ వర్డ్ ఆఫ్, ఇవాళ మనకు కూడా చాలామంది కస్టమర్స్ 20 to 30% కస్టమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారు. ఆల్రెడీ మన దగ్గర సర్వీస్ తీసుకునేవాళ్ళు, మేము ఆల్రెడీ ఒక దగ్గర సర్వీస్ తీసుకున్నాం, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, ఆయనైతే మీకు రైట్ పర్సన్ ఈ బిజినెస్ స్టార్టప్ కన్సల్టింగ్లో. వర్డ్ ఆఫ్ మౌత్ ఎప్పుడు పనికి వస్తుందండి. మనం 100% అవాయిడ్ చేయకూడదు, 100% ఊరికే దాన్ని పులుముకోకూడదు కూడా. ఎందుకంటే మనకి సేల్స్లో 100 స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళు మీరు చెప్పినట్టు మేము డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగిస్తాం, రెగ్యులర్ మార్కెటింగ్ చేస్తాం, ఈ కాలేజెస్ స్టూడెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, సోషల్ మీడియాని ఉపయోగిస్తాం, ఈ బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో ఉంటాం, బయట విడిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఏమైనా బిజినెస్ ఎక్స్పోజ్ అయ్యాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఆ బిజినెస్ కార్డ్స్ అన్నీ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళని ఫాలో అప్ చేస్తాం. సేల్స్కి చాలా మెథడ్స్ ఉంటాయి, ఒక్కదాన్నే పట్టుకోకూడదు, ఒక్కటే మనకి సర్వస్వం అనుకోకూడదు. అలాగని కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి. నాకు అది వద్దు, రిజిడ్ మెంటాలిటీ ఉందనుకోండి, మీరు బిజినెస్లో సేల్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇలా ఎస్పెషల్లీ వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వాంటేజ్ ఉంది. అయితే ఎక్కువ ఓవర్ హైప్ ఇవ్వకుండా, కేవలం దాన్ని ఒక్కదాన్నే పట్టుకోకుండా, అవాయిడ్ చేయకుండా కూడా ఉండాలి. సో అలా ఉపయోగించుకోగలిగితే వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్గనైజేషన్స్ ఇవాళ మార్కెట్లో చాలా ఉన్నాయండి. చాలా సో పాపులర్ అయినవి ఒక 4-5 ఉంటాయి వరల్డ్ వైడ్గా. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అవి మీకు పనికి వస్తాయి. ఆ 4-5 ఆర్గనైజేషన్స్లో మీకు ఒక మెంబర్షిప్ ఉన్నా మీకు బిజినెస్ వస్తుంది వాటి నుండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.